సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇటువంటి జాబ్స్ సాధారణ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 or 2 years సివిల్స్ కోచింగ్ తీసుకుంటారు. కానీ కొంతమంది 21 yearsకే 22 yearsకే సివిల్స్ ర్యాంక్ సాధించాలంటే డిగ్రీ నుంచి ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్ లేదా ఇంటర్మీడియట్ నుంచే ఇంటర్ అండ్ డిగ్రీ 5 years విత్ ఐఏఎస్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రోగ్రామ్స్ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్ ప్లస్ ఐఏఎస్ కానీ, శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కానీ మేము శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఎందుకు దాన్ని మేము ఎంకరేజ్ చేస్తామంటే, ఒక రీజన్ సివిల్స్ కావాల్సిన స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ కానీ, ఇంటర్వ్యూ కాల్స్ కమ్యూనికేషన్స్ కానీ, అలాగే కరెంట్ అఫైర్స్ మంచి నాలెడ్జ్ కానీ, ఓవరాల్ ఆర్ట్స్, జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి జనరల్గా ఒక 3 years పడుతూ ఉంటుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఈవెన్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా 4 to 5 years 7 months చదువుతూ ఉంటారు. ర్యాంక్ సాధించాలంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ సివిల్స్ ర్యాంక్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చూస్తే 28 years ఉంది. అదే ఇంటర్ డిగ్రీ నుంచి అయితే ఏమవుతుందంటే ఆ టైం అంతా అప్పుడే కలిసి వస్తుంది కాబట్టి త్వరగా ర్యాంక్ సాధించగలుగుతారు. అది మెయిన్ రీజన్. అయితే ఇంకొకటి, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీతో పాటు ఐఏఎస్ కోచింగ్ ఒకవేళ తీసుకుంటే ఖచ్చితంగా ఐఏఎస్ ర్యాంక్ వస్తుందా అంటే రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఒకవేళ అది మిస్ అయినా కూడా ఆల్టర్నేట్ కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మేము ఈ ప్రోగ్రామ్స్లో అకాడమిక్స్ మీద మేము బాగా స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తాము. అంటే ఇంటర్మీడియట్ అనుకోండి, అది ఎంపీసీ, ఎంఈసీ, హెచ్ఈసిసి, ఎనీ స్ట్రీమ్, అంటే ఖచ్చితంగా హెచ్ఈసిఏ తీసుకోవాలి, ఆర్ట్స్ తీసుకోవాలి అని చెప్పి మేము ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయం. ఎందుకంటే ఎంపీసీ నుంచి కూడా యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ సివిల్స్ ఎగ్జామినేషన్. సో మా జూనియర్ కాలేజీలో మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. ఈవెన్ డిగ్రీలో కూడా బీఏనే తీసుకోవాలి అనేది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర బీఏ ఎకనామిక్స్ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది బీఏలో, అలా బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, బీబీఏ ఉంది. ఎందుకంటే డిగ్రీలో ఎటువంటి కోర్స్ తీసుకున్నా కూడా సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా మీకు బీఏనే తీసుకోవాలి, అందులో ఏదో స్పెసిఫిక్ కోర్స్ తీసుకుంటే వెళ్ళిపోవద్దంటే మాత్రం దట్ ఈస్ కంప్లీట్లీ ఏ లై అండ్ ఇట్స్ ఎ బ్లండర్. అలా ఉండదు. డిగ్రీలో ఏ కోర్స్ తీసుకున్నా కూడా యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ సివిల్స్. మీకు నచ్చిన కోర్స్ తీసుకోండి.